కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వెనుక ఆంతర్యం ఏమిటి? ఎమ్మెల్యేగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసి రివ్యూ మీటింగ్ పెడితే బాగుండేది. మున్సిపాలిటీ పరిధిలో 6 ఎకరాల ఒక వెంచర్కు ఛార్జీ తీసుకున్న 3 రోజులకి కమిషనర్ అనుమతులు ఇచ్చారు. ఎంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మొన్న మున్సిపల్ ఎంప్లాయీస్తోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ రివ్యూ మీటింగ్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇది మాత్రము కామారెడ్డి పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఎంతైనా ఎమ్మెల్యే గారు కామారెడ్డి పట్టణంకి ఒక 100 కోట్ల నిధులు తీసుకొచ్చో, లేకపోతే ఒక 10 కోట్ల నిధులు తీసుకొచ్చో, లేకపోతే ఒక 1 కోటి రూపాయల నిధులైనా సరే తీసుకొచ్చి రివ్యూ మీటింగ్ పెడితే చాలా బాగుంటుండే. ఎందుకంటే ఎమ్మెల్యే ద్వారా వచ్చిన ఫండ్స్ మున్సిపల్ అధికారులు ఎక్కడెక్కడ అలొకేట్ చేయాలి, ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలనేటువంటిది రివ్యూ మీటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుండే. కాకపోతే ఇది అటువంటి రివ్యూ మీటింగ్ కాదు. ఎమ్మెల్యే గారు గెలిచి 2.5 సంవత్సరాలు దాదాపు రావస్తున్నది. ఇది కామారెడ్డి పట్టణ ప్రజలకు కాకుండా పోనీ వాళ్ళ పార్టీ కౌన్సిలర్లకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే కూడా ఎటువంటి ఉపయోగం లేదు. గతంలో ఒక 6 మంది కౌన్సిలర్లు ఉండే బీజేపీ కౌన్సిలర్లు, వాళ్ళ పదవీ కాలం మొత్తం గడిచినా కూడా లాస్ట్ ఎమ్మెల్యే గారు 1 సంవత్సరం పాటు వాళ్ళ పదవీ కాలం ఉన్నప్పుడు ఉండే. ఆ సంవత్సరంలో కూడా 1 లక్ష రూపాయల అభివృద్ధి పని కూడా చేయలేదు. తర్వాత మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ల 16 మంది కౌన్సిలర్లు గెలిచారు. దాదాపు ఇప్పుడు 3 నెలలు గడిచి వస్తున్నది. పోనీ వాళ్ళ గురించి అన్న ఏమన్నా తెచ్చిన ఫండ్ అంటే కూడా నయా పైసా కూడా ఇప్పటిదాకా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. ఇదైతే మన అందరికి కూడా కామారెడ్డి ప్రజలకు, మీడియా మిత్రులకు కూడా ఈ దీని మీద పూర్తి అవగాహన ఉన్నది. అటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఊటిన అంటే తొందరగా మున్సిపల్ మొత్తం సిబ్బందిని పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏముంది అని అంటే, మొన్న కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ కామారెడ్డి పురపాలక సంఘంకి ఒక 15 రోజుల కిందట ఛార్జ్ తీసుకున్నటువంటి కమిషనర్ ఛార్జ్ తీసుకున్న వెంటనే కామారెడ్డి పట్టణంలో ఒక 6 ఎకరాల వెంచర్కి ఫీజు ఇంటిమేషన్ ఇచ్చి ఛార్జ్ తీసుకున్నట్టు ఒక 3 రోజులకు 3 నుంచి 4 రోజులు ఈ ఫీజు ఇంటిమేషన్ ఇవ్వడం ద్వారా ఆ వెంచర్ అనేటువంటిది లీగల్గా అప్రూవ్ అయినట్లే. మరి ఈ 6 ఎకరాల వెంచర్ ఎవరిది? అంత తొందరగా ఛార్జ్ తీర్చుకోవడాన్ని కమిషనర్ అప్రూవ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, దాని వెనుక మనము కారణాలు వెతికితే ఈ 6 ఎకరాల వెంచర్ నిజామాబాద్ సంబంధించినటువంటి సుబిషి డెవలపర్స్ వారు చేసినటువంటి వెంచర్. దీనిని ఎమ్మెల్యే గారు కమిషనర్కు ఫోన్ చేసి ఇది ఇమ్మీడియట్లీ మీరు ఫీజు ఇంటిమేషన్ ఇచ్చి అప్రూవ్ చేయమనగానే ఇమ్మీడియట్లీ కమిషనర్ గారు ఫీజు ఇంటిమేషన్ ఇచ్చి అప్రూవ్ చేసి, మరి ఎందుకు ఇంత తొందరపాటు చేసిందో నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు. మొన్న ఒక 20-30 రోజుల కిందట, ఒక 1 నెల రోజుల కిందట ఒక స్వచ్ఛంద సంస్థ మరియు కేవీఆర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా పాఠశాలలకు బెంచీల వితరణ అనేటువంటి జరిగింది. అదైతే మన అందరూ తెలుసు. దీని మీద ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రెస్ కూడా చెప్పలేదు. కానీ ఆ బెంచీల వితరణలో ఈ వెంచర్ యొక్క యజమానుల వితరణ కూడా ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం. సుమారు 30 నుంచి 50 లక్షల రూపాయలు వీళ్ళు ఆ బెంచీల వితరణ సాయం చేసారు. ఏదేమైనా బెంచీలు ఇవ్వడం అనేటువంటిది మంచి పనే, దానికి మేము స్వాగతిస్తున్నాం 100%. నువ్వు లంగతనం చేసి పైసలు ఇచ్చినావా, ఏం పని చేసి పైసలు ఇచ్చినావా, దానికి ఏమి ఇబ్బంది లేదు.
పిల్లలకు అనేటువంటిది మంచి పని అయింది. కాకపోతే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏముందంటే ఈ మంచి పని వెనుక ఈ ఎమ్మెల్యే యొక్క దుర్బుద్ధి ఏదైతుందో అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. వెంటనే కమిషనర్ గారు ఆ 6 ఎకరాల వెంచర్ని అప్రూవ్ చేసిన వెంటనే ఎవరైతే మున్సిపల్ యొక్క ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ కమిషనర్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నువ్వు ఎట్లా మా వెంచర్ మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇమీడియట్లీ ఫీజు ఇంటిమేషన్ ఇస్తావు అనగానే మళ్ళీ అదే కమిషనరు ఎమ్మెల్యే గారి దగ్గర మొరపెట్టుకోవడం, సార్ ఎట్లా మరి ఇట్లా నన్ను అందరూ తిరుగుతున్నారు, మరి ఇబ్బంది పెడుతున్నారు అంటే దీనికి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తా, ఎప్పట్లాగానే అధికారులను బెదిరించడం, తిట్టడం, తద్వారా ఆయన ఆధిపత్యం అనేటువంటిది అధికారుల మీద పాలక వర్గం మీద చూపించాలనేటువంటి ఆక్రోషం తప్ప ఈ రివ్యూ మీటింగ్ వెనుక ఎటువంటి ఆంతర్యం కూడా లేదు. నిన్న రివ్యూ మీటింగ్ పిలిచిండు, జరసేపు కమిషనర్ అన్నాడు, జరసేపు టీపీఓ అన్నాడు, కొత్త టీపీఓ వచ్చిందని, గతంలో ఉన్న పాత టీపీఓ ఆరోపణలు ఎదుర్కొని పోయిందని చెప్పిండు. అదే పాత టీపీఓతోని ఈ వెంచర్ సంబంధించిన మొత్తం పైన తయారు చేయించింది కూడా ఈ ఎమ్మెల్యేనే మళ్ళా కొత్త కమిషనర్తోని ఇదే వెంచర్ అప్రూవల్ చేయించింది. నిన్న పిలిపించుకొని మొత్తం టోటల్ స్టాఫ్ హెడ్స్ని, ఏఈలను, డిఈలను, వాటర్ వర్క్స్ వాళ్ళను, శానిటేషన్ వాళ్ళను, కమిషనర్ని, టీపీఓని ఒక 3 నుంచి 4 గంటలు సేమ్ నరుకుడు ఇదే ముచ్చట. షోలకి రక్తం వెళ్తుంది, పని అయితే అయ్యేది లేదు. మళ్ళా సేమ్ పాత ముచ్చట చెప్పి ఇప్పుడు పంపించేసిండు. మళ్ళా నాకు ఒక అనుమానం వచ్చింది, అదే ఇమీడియట్లీ ఎట్లా పెట్టింది ఎమ్మెల్యే ఈ మీటింగ్ అని చెప్పేసి రివ్యూ. ఇంకొక 3 వెంచర్లు మళ్ళా ఫీజు ఇంటిమేషన్కి వస్తుంది. కామారెడ్డి పట్టణం, ఒకటి హౌసింగ్ బోర్డ్ ఏరియాది, రెండోది దేవునిపల్లి ఏరియాది, మూడోది జయశంకర్ కాలనీ ఏరియా. మళ్ళా ఇవి అప్రూవల్ చేయించడానికి ఖాళీ మున్సిపల్ స్టాఫ్ను పిలిపించి నిన్న రివ్యూ తీసుకున్నాడు. మళ్ళీ అవి అప్రూవల్ చేయించగానే అవిటి నుంచి వచ్చేటువంటి అవినీతి డబ్బును ఇంకో దానికి మళ్ళిస్తాం. ఇది మన కామారెడ్డి ఎమ్మెల్యే గారి తీరు. గత సంవత్సరం దాదాపు సంవత్సరం అవుతుంది మన కామారెడ్డికి ఎక్కడ లేనటువంటి విపరీతమైన వర్షాలు, ప్రకృతి వైపరీత్యం వల్ల వరదలు రావడం వల్ల హౌసింగ్ బోర్డు మొత్తం కూడా హౌసింగ్ బోర్డు కానీ జిఆర్ కాలనీ కానీ పూర్తిగా నీటిమయమైనది. అప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ నిలబడిపించి డివైడర్లన్నీ గులగొచ్చినా అని చెప్పి మనకు ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సంవత్సరం అవుతుంది ఇవి డివైడర్స్ గులగొట్టించి. మీరు కూడా రోజు హైదరాబాద్ వద్దు మనం రోజు చూస్తున్నాం. ఇప్పటిదాకా కూడా ఈ డివైడర్లను సంవత్సరం నుంచి కేవలం డివైడర్లను కూడా కట్టించే పరిస్థితిలో కామారెడ్డి ఎమ్మెల్యే లేదు. అంటే అభివృద్ధి పట్ల ఆయనకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మీరందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. దీంతో పాటు గమనించాలి, ఈ 2-3 ఇష్యూలు ఏవైతే ఉన్నాయో హిందూ శ్మశాన వాటిక కానీ, కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఈ డివైడర్ల నిర్మాణం కానీ, ఆ కల్వర్టు నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా గమనించి వీటిపైన కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు, కమిషనరు, ఆర్డీఓ, మున్సిపల్ స్థాయి నుంచి టీపీఓ అందరూ కూడా స్పందించి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకేమైనా ఉంటే ఈ హిందూ శ్మశాన వాటిక గురించి దాదాపు ఒక నెల 15 రోజుల కిందటి నుంచి కూడా కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. శ్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా పూర్తిగా శ్మశానం అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు. దీన్ని మన కామారెడ్డి ప్రజలు అందరూ కూడా స్వాగతించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. తర్వాత నేను కూడా
పత్రికా ముఖంగా ప్రెస్ మీట్లో దీన్ని స్వాగతిస్తూ అన్ని కుల సంఘాల అధ్యక్షులతోని సదర్ సంఘం అధ్యక్షులతోని ఒక మీటింగ్ కూడా ఆర్ఎంబీ గెస్టులు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు, కొందరు తప్ప. మరి కొందరు మాత్రము ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తలేరు? ఈ విషయం కూడా కామారెడ్డి పట్టణ ప్రజానికానికి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. మొన్న 7 days కిందట ఒకరు చనిపోతే టార్చ్ లైట్లు బైక్ల హెడ్ లైట్ వేసి దాన సంస్కారాలు చేసి, అంటే ఇంత పెద్ద కామారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇటువంటి దుస్థితి అనేటువంటిది ఉంది. దయచేసి నేను ఒకటే మన కామారెడ్డి ప్రజానికానికి, ఎవరైతే ఎలక్షన్ సమయంలో హిందువుల ఓట్లను ఉపయోగించుకొని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుతున్నారో వాళ్ళు అదే హిందూ శ్మశాన వాటికను ఇప్పుడు అభివృద్ధి చేయడానికి అడ్డుపడుతున్నారు. దయచేసి గమనించాలి. కామారెడ్డి ప్రజానికం మొత్తం కూడా ఈ రోజు వరకు కూడా ఏ అధికారి కూడా, ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, నియోజకవర్గ బాధ్యులు ఇంతవరకు ముందుకొచ్చి ఈ శ్మశాన వాటిక అభివృద్ధిలో ఖచ్చితంగా మేము కూడా అధికారికంగా సహకరిస్తామని చెప్పేసి ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. కామారెడ్డి నియోజకవర్గంలో ఒక 3 నక్కలు ఉన్నాయి. ఒకటి ముసలి నక్క, ఒకటి కొంటి నక్క, ఒకటి గుడ్డి నక్క. ముసలి నక్కకు చచ్చిపోతే హిందూ శ్మశాన వాటిక అవసరం లేదు కాబట్టి ఈ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి అనేది దానికి అవసరం లేదు. కొంటి నక్క చచ్చినా, వాళ్ళ ఇంట్లో చచ్చినా కామారెడ్డి పట్టణంలో పొందబెట్టేది లేదు, కుల్లా. కాబట్టి కామారెడ్డిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి దానికి అవసరం లేదు. ఇక మిగిలింది గుడ్డి నక్క చచ్చిపోతే ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలంలో పొందబెడుతుంది. కాబట్టి దానికి కూడా కామారెడ్డిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి అవసరం లేదు. మరి ఎవరికి అవసరం? కామారెడ్డి పట్టణ ప్రజలకు అవసరం, బరాబర్ అవసరం. మరి దీనికి ఎందుకు జాప్యం చేస్తున్నారు అని కామారెడ్డి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా దయచేసి మేల్కొండి. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అవకాశం రాదు. అధికారులు, కలెక్టర్ గారు కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, ఇప్పుడున్న ఆర్డీఓ గిరి గారు కావచ్చు, కమిషనర్ డిపిఓ కావచ్చు, దీనిని ప్రభుత్వం కేటాయించిన డబ్బులు 2 శ్మశాన వాటికలకు, ఒకదానికి 80 లక్షలు, ఒకదానికి 60 లక్షలు, ఇవి ఖర్చు పెట్టిన తర్వాత స్వచ్ఛంద సంస్థకు మేము మిగతా బాధ్యతలు అప్పగిస్తామని చెప్తున్నాం. అది టెండర్ ప్రాసెస్ అయ్యేది ఎప్పుడు? అది టెండర్ ఎవరేయాలి? టెండర్ కావాలని డూప్లికేట్ వాళ్ళతో నేర్పించి పని ముంగటి సాగించారు. సరే, అది ₹1 కోటి 50 లక్షలకి మొత్తం కంప్లీట్ అవుతుందంటే అట్లా కాదు. అది కావడానికి మినిమం 3 కోట్లు అవుతుంది. సరే, మీరు టెండర్ వేసి చేస్తాన పని కాక మిగతా పని వాళ్ళకి అప్పగించుది చేస్తారు కదా. కేవలం ఇది ఒకటే భయం. ఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు కామారెడ్డికి వస్తే రేపు ఎమ్మెల్యేలు నిలబడతాడు, ఎంపీలు నిలబడతాడు, మళ్ళా మా పోస్టుకి ఏడేసి వస్తుంది. ఈ ఒక్క కారణంతో కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అడ్డుకట్టగా ఉండి ఏర్పడుతున్నారు. రేపు అంటే ఒక 10 రోజుల సమయం మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం పత్రికా ముఖంగా. ఈ 10 రోజుల సమయంలో నిజంగా మాకు చిత్తశుద్ధి ఉంది, మేము శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి గురించి ముందుకు వస్తున్నామనే ఆలోచన వాళ్ళకు ఉంటే నేను కలెక్టర్ గారి దగ్గరికి నేరుగా పోయేటువంటి ఆలోచనలో ఉన్నాను. మీరు కూడా నాతో కలిసి రండి. ఎందుకు అనుమతి ఇయ్యరు?
ఏ కారణం చేత అనుమతి ఇయ్యరు. ఖచ్చితమైన విషయాలు తెలుసుకొని శ్మశాన వాటిక యొక్క అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా పత్రికా ముఖంగా నేను ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో 10 రోజుల తర్వాత కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నేను ఒక పార్టీ నాయకుని కాకుండా ప్రసన్నాంజనేయ స్వామి రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షుని హోదాలో చెప్తున్నా. ఒక కుల సంఘానికి నేను కూడా గౌరవ అధ్యక్షుడిని, అదే హోదాలో చెప్తున్నా. మాకు కామారెడ్డి పట్టణంకి ఖచ్చితంగా హిందూ శ్మశాన వాటిక అనేటువంటిది సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి అనేటువంటిది కావాలి. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే వాళ్ళు దీన్ని అభివృద్ధి చేసే విషయంలో కావాలనే ఖచ్చితంగా వెనకడుగు చేస్తున్నారు. వేరే వాళ్ళు కూడా చేయడానికి వస్తే ఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళను రానియకుండా చేస్తున్నారు. ఇది పట్టణ ప్రజలు గమనించాలి. హిందూ వాదం ఎత్తుకొని తిరిగేటువంటి నాయకులు కూడా హిందూ శ్మశాన వాటికకు ఎందుకు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తలేరో కూడా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి కుల సంఘాలు వైశ్యులు కానీ, రెడ్లు కానీ, పద్మశాలి కానీ, ముదిరాజు, మునుర్కాపు, వడ్ల, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఎస్సీలు, మాల, మాదిగ, ఎస్టీ ప్రతి ఒక్క కుల సంఘాల యొక్క అధ్యక్షులు, సదర్ సంఘం యొక్క అధ్యక్షులు కూడా దీన్ని గమనించాలి. ఈ శ్మశాన వాటిక అభివృద్ధికి ఎందుకు ముందుకు రాదు? ఖచ్చితంగా